జనరల్గా ఏం జరిగిందంటే ఈ కింది బడుగు బలహీన వర్గాలందరికీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళకు ఈ రిజర్వేషన్ల పైన అంత సోయి లేకుండా అంటే ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ఇంప్లిమెంటేషన్లో ఈ ఎగ్జిక్యూషన్లో వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల చాలా నష్టపోయారు. ఏ విధంగా నష్టపోయారు అంటే మీకు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రతి స్టేట్లో ఒక 7-8 ఉంటాయి. ప్రధానమైనటువంటి ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ప్రతి స్టేట్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి ఏంటంటే స్టేట్ సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ జరుగుద్ది. వాటిలలో ఏముంటాయంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పోస్టులకు ఒక పేరు పెట్టి దాన్ని నింపుతారు. మన దగ్గర ఈరోజు ఆర్డీఓ అనేటటువంటిది ఉంది ఇంతకుముందు. ఇప్పుడు డైరెక్ట్ డిప్యూటీ కలెక్టర్ని ఇస్తున్నారు. ఈ డిప్యూటీ కలెక్టర్లు అయినటువంటి వాళ్ళు కన్ఫర్ట్ ఐఏఎస్లు అవుతారు. ఐపీఎస్లు మనకి ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి ఐపీఎస్లు అనేది యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అవుతారో ఆ విధంగా కూడా ఇక్కడ ఏంటంటే డిఎస్పీ పోస్టులను సెలెక్ట్ చేసి ఇస్తారు. ఇట్లా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఈవెన్ వేరే స్టేట్ ఉత్తరప్రదేశ్ అక్కడ అయితే గ్రూప్ 4ను కూడా స్టేట్ సివిల్ సర్వీస్ అని పెట్టేసి క్యాడర్ను 4th గ్రూప్ 4 అని అట్లా పెట్టుకుంటూ వస్తుంటారు. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్లాస్ స్టేట్ గ్రూప్ 1 సర్వీసులు ఈ స్టేట్ సివిల్ సర్వీసులు నింపేటప్పుడు ఏమవుతుండే అంటే చాలా రాష్ట్రాలు కూడా దాదాపు అన్ని రాష్ట్రాలు అని చెప్పాలి, అన్ని రాష్ట్రాలలో ప్రిలిమ్స్లో ఎక్కడ కానీ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయలేదు. యూపీఎస్సీలో కూడా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయకుండా తర్వాత స్థాయిలో రిజర్వేషన్స్ వచ్చినాయి. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫికేషన్ తీసుకునేటప్పుడు రిజర్వేషన్ చేయరు, ఇక్కడ గండి కొట్టిరు అనమాట. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయినా కానీ కులాలకు మతాలకు అతీతంగా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక స్వావలంబన పొందినటువంటి వాళ్ళు, వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు క్రీమ్ ఉద్యోగాలకు ఎందుకు పోయిర్రాయి అంటే ఇంకొక స్టెప్ మనం దిగి ఆలోచన చేసుకుంటే ఎక్కడ పోయినా 50% మొన్నటి వరకు రిజర్వేషన్ ఉంటే 50% ఓపెన్ ఉంటే ఈ ఓపెన్లోకి ఉన్నత వర్గాల వాళ్ళు ఎక్కడికి పోయినా ఇప్పుడు ఇది నగ్న సత్యం, సత్యాన్ని సత్యంగానే చెప్పుకోవాలి. దీనికి కులమో మతం ఆపాదించుకోవద్దు. కొన్ని రాజ్యాధికార కులాలే ఎక్కడ పోయినా కీ పోస్టులలో వాళ్ళు ఎందుకున్నారని అంటే ప్రిలిమ్స్లో రిజర్వేషన్లు లేవు కాబట్టి మెయిన్స్కి వచ్చేసరికి మనకు చాలా మంది తక్కువ పోయేటటువంటి వాళ్ళు ఈ కింది కులాల వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి 1:15 1:15 ఆ రేషియోలో కూడా లేరు. ఆ రేషియోలో కూడా లేకపోవడం వల్ల ఏమైందంటే వీళ్ళు దాదాపుగా చాలా నెగ్లిజిబుల్గా ఓపెన్ 50% పోయేది. ఈ ఓపెన్ 50%ను ఆ రాజ్యాధికార కులాలకే కేటాయించినటువంటి సందర్భాలు మొన్నటి వరకు జరిగినాయి. ఈవెన్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ లేవు. ఇంత రాజశేఖర రెడ్డి గారి కాలాన్ని కూడా మనము స్వర్ణయుగం అనుకున్న గ్రూప్ 1 కాడికి వచ్చేసరికి నేను రాజశేఖర రెడ్డిని అవమానపరచట్లే, కించపరచట్లే, ఓన్లీ గ్రూప్ 1 వరకు వచ్చేసరికి ఆయన కూడా మనకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. కానీ కొన్ని గొడవలు గందరగోళాలు వీటన్నిటిని వచ్చిన కుల చైతన్యం అనుకోవాలో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వర్గీకరణ పోరాటమో సమిష్టి ఎన్నో ఉద్యమాల కారణంగా కేసీఆర్ ప్రభుత్వం అనేటటువంటిది ప్రిలిమ్స్లో రిజర్వేషన్లను తీసుకొచ్చింది. ఎప్పుడు తెచ్చినది? ఇది మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ నోటిఫికేషన్లు ఇచ్చి మనకు 25/4/2022 నాడు తెచ్చారు. ఇది ప్రిలిమ్స్లో రిజర్వేషన్ నోటిఫికేషన్తో పాటు జీవో నంబర్ 55 అంటే మొత్తం ఏపీ ఉమ్మడి ఏపీ కానీ ఇప్పుడు తెలంగాణ చరిత్రలో లేదు, ఫస్ట్ టైం లేదు 55 రిజర్వేషన్ అని. ఇది ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ లేవు. ఇది మనకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు 55 జీవోని ఇచ్చి ఇందులో ఒక గ్రూప్ 1 గురించి కాదు అన్ని పోస్టుల గురించి ఉన్నదన్నమాట. ఇది 55 జీవో ఇది తీసుకొచ్చి ఈ ఎస్పెషల్గా ప్రిలిమ్స్లో పికప్ చేసే విధానం గురించి పేరా 5 సబ్ క్లాస్ బి బిలో పెట్టిండు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అన్ని కేటగిరీలకు గ్రూప్ 1లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పెట్టిర్రు. అయితే దీని మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అంటే దీని మీద ఎందుకు మేము చెప్తున్నాం కదా, వీళ్ళకి సోయి లేకపోవడం వల్ల, వీళ్ళ కోర్టులలో ఛాలెంజ్ చేసేటువంటి శక్తి లేకపోవడం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల వీళ్ళు ఎక్కడ కానీ ప్రిలిమ్స్ గురించి అడగలేదు. అయితే దానికి కొన్ని అక్కడిక్కడ ఉన్న దానికి ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని చెప్పారు. అని చెప్పడం వల్ల కొన్ని బాలాజీ బడావత్ కేసు అనేది ఉంది. గిన్నాక మీకు ఒకటి చెప్పినాం, ఈ కింది వర్గాలలో వాళ్ళు పెట్టుకున్న రేషియోలలో కూడా జనాలు లేకపోయేది. ఈవెన్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో గ్రూప్ 1 ఇచ్చినప్పుడు వాళ్ళు 1:50 పెట్టుకున్నప్పుడు 1:50లో ఎస్సీ పోస్టులలో కానీ ఎస్టీ పోస్టులలో కానీ అమ్మాయిలలో కానీ లేరనమాట. అక్కడ వచ్చినటువంటి బాలాజీ బడావత్ కేసు ఏంటంటే
ప్రిలిమ్స్ లో ఒక కట్ ఆఫ్ మార్క్ అనేది ఉంటుంది, మినిమం క్వాలిఫైయింగ్ ఉంటుంది. మన ఎస్ఐ కానిస్టేబుల్ చూస్తే అందరికి 60 మార్కులు రావాలి 2 పేపర్లలో 200 మార్కులకు, అంటే 30% ఉండే 60 మార్కులు అనే దాన్ని మీరు అందరికి యూనిఫామ్గా ఎట్లా పెడతారు? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈడబ్ల్యూఎస్ కూడా తగ్గియాలి, కట్ ఆఫ్ మార్క్ అంటే ఈడబ్ల్యూఎస్కి తగ్గియాలి, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు తగ్గించారు. ఆ విధంగా ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్ ఉందో ఆ క్వాలిఫైయింగ్ మార్కును తగ్గిస్తే కింద ఉన్నటువంటి వాళ్ళు ఎస్టీ వాళ్ళు చాలా మంది అవైలబిలిటీ ఉంటారు అన్నారు. వాళ్ళు ఏదైతే ఒక ఇక్కడ మార్క్ పెట్టుకున్నారో ఆ మార్క్ పైన 1:50కి లేకుండా ఆర్టీలలో 1:15 1:18 అట్టు వచ్చిర్రు. ఎస్సీ ఉమెన్లలో కూడా 1:50 రాలే. ఈ క్వాలిఫైయింగ్ మార్కును కొద్దిగా ఇక్కడ తగ్గిమన్నారు బాలాజీ బడావత్ కేసులో. అయితే వాళ్ళు ఏం చెప్పిర్రు అంటే అక్కడ దాంట్లో ఏదైతే మనం ఒక స్లాబ్ పెట్టుకున్నామో దాన్ని తగ్గియొద్దు. ఇలా క్వాలిఫైయింగ్ ఎస్ఎస్సిలో 10th క్లాస్లో అందరికీ 36 మార్కులు, హిందీలో 18 మార్కులు, దాన్ని మనం తగ్గియట్లేదు. ఇంటర్లో పోయినా 36 మార్కులు 100కు, డిగ్రీలో పోయినా ఎక్కడైనా ఇదే. ఆ మార్కును తగ్గించుకోము, ఆ బెంచ్ మార్కును తగ్గించుకుంటే మనకు ఎఫిషియన్సీ, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది డిఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అది తగ్గానని చెప్పారు. కానీ ఆ కేసును దేనికి ఆపాదిస్తారా అంటే 1:50కి ఆపాదిస్తారు. దీనికి